దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. విన్న మీకందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ట్యూస్డే మనము మరి ఇస్సాకు కుటుంబం గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు యాకోబు అతని కుటుంబం గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబును వివాహం చేసుకున్నాడనైనా ఇక్కడ పిల్లలు ఎవరిని మీరు చేసుకోవద్దు అని ఇస్సాకు యాకోబును చెప్పి దీవించి పంపించిన ఆ సందర్భం వరకు మనము నేర్చుకున్నాం. అలాగా నువ్వు పారిపోరా, నువ్వు అన్నయ్య నిన్ను చంపుతానంటున్నాడని రిబ్కమ్మ చెప్పింది. ఇక వాడు పారిపోవడానికే మా తెలియనటువంటి తన మామ ఇంటికే వెళ్ళడానికి సిద్ధపడిపోయి బయలుదేరి వెళ్తున్నాడు యాకోబు. అలా వెళ్తూ 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 ఉండగా మరి అడవిలో బెయేర్షెబా అరణ్యములో చీకటైపోయింది. అసలు అంతకు ముందు ఆ దారికి వెళ్ళిన వాడు కాదు. ఎలా వెళ్ళాలో ఏంటో తెలియదు, ఎలాగో వాడిని కనుక్కొని బయలుదేరి వెళ్తున్నాడు. మధ్యరాత్రి బెయేర్షెబా అరణ్యములో మరి మధ్యదారిలో చీకటైనప్పుడు ఒక చోట చేరి యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళి ఒక చోట చేరి పొద్దు పొంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా తీసుకొని అక్కడ పండుకొనెను. ఒక రాయి తల కింద పెట్టుకొని ఏం ప్రార్థన చేసుకున్నాడు, ఏం మొరపెట్టాడు, ఏం బాధపడ్డాడు ఎలాగా అది రాయబడలేదు. కానీ మొత్తానికి ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకున్నాడు. దేవుడు 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివితే అతనికి ఒక మంచి దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఆకాశము తెరవబడతాయి. ఆకాశము నుండి భూమి మీదకి వేయబడి ఒక మహా గొప్ప నిచ్చెన. ఆ నిచ్చెన మీద నుండి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు మరి దేవదూతలు కనబడ్డారు. ఏంటబ్బా అని చూస్తూ ఉండగా ఆ యొక్క ఆకాశం వైపు ఉన్న కొన దగ్గర నిలబడి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడుని, ఇస్సాకు దేవుడుని యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ స్థలమంతటిని నీకును నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నా. నువ్వు పడమటికి తూర్పు తట్టుకు ఉత్తరపు దక్షిణ తట్టుకు నువ్వు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా నీ సంతానం మూలము ఆశీర్వదించబడును అని చెప్పి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు మరలా నిన్ను తీసుకుని వస్తానని షరతులు లేని ఒక మంచి వాగ్దానం చేశాడు. నేను చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నా. నిద్ర తెలిసాడు, మెలకు ఉంది. ఆ యొక్క దర్శనము అదృశ్యమైపోయింది. మెలకు వచ్చి అమ్మో ఇది మామూలుది కాదు, ఈ స్థలము భయపడిపోయి ఈ స్థలము మరి ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కాని మరొకటి కాదు అని అనుకొని తెల్లవారినప్పుడు లేచి తనకు తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి దాని మీద స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు ఆ స్థలమునకు లూజు అని పేరు. ఆ బేతేలు అని పేరు పెట్టి, బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. అలాగా అప్పుడు ఆ లూజ్ అనే పేరు ఉన్న ఊరుకు బేతేలు అని పేరు పెట్టి, అప్పుడు ఇది పరలోకపు గదినే కానీ మరొకటి కాదు అని చెప్పి ఎంతో సంతోషించాడు, ఎంతో ఆ స్థలాన్ని పొందాడు, ఆ పని చేశాడు. అయితే దేవుడు చెప్పినట్టుగా నువ్వు తలగడగా పండుకొనిన దానిని నువ్వు చెయ్యి అని చెప్పకుండానే చేశాడు. నేను నీకు చెప్పు వరకు నేను విడిచిపెట్టను, నేను ఈ స్థలానికి మరలా తీసుకొస్తాను, నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని మంచి చెప్పారు. సరే, చాలా
అద్భుతమైన దర్శనం నాకు వచ్చింది. ఇది పరలోకపు దేవుని, ఈ స్థలం భయంకరం, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. ఇవన్నీ చెప్పి ఆ రాయి మరి ప్రతిష్ఠించి ఏం చేశాడు, దాన్ని నిలిపి దాని కొన మీద స్తంభంగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోశాడు. అంత ఇది. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడు, తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండదు, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అప్పుడు నీవు నాకు ఇచ్చిన అన్నిటిలో 10వ వంతు తీసుకొచ్చి నేను నీకు ఇస్తాను, మొక్కుబడి చెల్లిస్తా అని ప్రార్థన చేశాడు. మనము గమనించాల్సిన విషయం ప్రత్యేకమైనది ఏంటి అంటే, యాకోబు ఇంటి నుండి పారిపోతుంటే మధ్యరాత్రి మరి అరణ్యములో దేవుడు క్షేమంగా కాపాడినటువంటి దేవుడు ఆ రాత్రి మంచి దర్శనము కూడా ఇచ్చాడు. ఇచ్చి ఎంతో ఆశీర్వాదకరమైన మాటలు, భయపడవలసిన అవసరం లేదు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను మరలా ఈ ప్రాంతానికి తీసుకొచ్చే వరకు నిన్ను విడవను, ఇప్పుడు నువ్వు వెళ్ళుతున్న మార్గంలో కూడా నేను తోడుగా ఉంటాను అన్నీ చెప్పాడు. నువ్వు నన్ను ప్రక్కల తిరిగి చూడు, ఇదంతా నీ సంతానమునకు నేను స్వాస్థ్యంగా ఇస్తానని ఎంతో ఆశీర్వాదకరమైన మాటలు చెప్పాడు. ఆ దర్శనము కూడా పెద్ద నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ పైన దేవుడు నిలబడి ఈ మాటలన్నీ మాట్లాడాడు. ఆశ్చర్యం, అద్భుతం. ఆ దర్శనం చూస్తూ మెలకు వచ్చేసరికి, దర్శనం అయిపోయింది, మెలకు వచ్చేసరికి అక్కడ పడుకున్న స్థలము, ఈ స్థలము చాలా భయంకరం. ఇది పరలోక గదిని, ఇది మందిరమే, నిజమే, ఇది లూజు బేటే కనబడుతుంది తప్ప లూజు కాదు అని మార్చేశాడు పేరు. ఆ స్తంభంగా రాయిని నిలబెట్టాడు, నూనె పోసాడు, ఈ దేవుని మందిరమే అన్నాడు. అయితే అలా చెయ్యమని మాత్రం దేవుడు ఎక్కడ చెప్పలేదు, ఆయనకు చేశాడు. చేసి ఇప్పుడు ఏం చేయాలి మరి, ఇంతకు మరి నన్ను ఏం చేయమంటావయ్యా, నేను స్తంభంగా నిలబెట్టి నూనె పోసాను, మరి ఇప్పుడు నాకు ఈ దర్శనం ఇచ్చావు కదా, ఇది ఎప్పుడు నెరవేరుస్తావు, ఎప్పుడు ఏంటి, నేనేం చేయాలి ఏంటి అని ఆ దర్శనం విషయమైన ఆ పరలోకమునకు ఆ నిచ్చెన ఏంటి, ఆ ఎక్కి దిగే దూతలు ఏంటి, నువ్వేంటి అంత పైన ఉండి నాతో మాట్లాడావు, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి ప్రభు, నాకు ఇంకా వివరంగా తెలియచేయి, నాకు పూర్తిగా అర్థం కాలేదు అని అడగాల్సిన వాడు ఏం అడగదు, ఏం ప్రార్థన చేయరు. అట్లా వెంటనే ఏమని ప్రార్థన, ఇప్పుడు నువ్వు నాకు వెళ్ళేటప్పుడు నాకు తోడుగా ఉండాలి, మరలా నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకురావాలి, అక్కడ నాకు సమృద్ధి ఆహారం ఇవ్వాలి, ధరించడానికి వస్త్రాలు ఇవ్వాలి, అన్ని చేసేటప్పుడు నువ్వు నాకు దేవుడు అవుతావు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ స్తంభంగా నిలబెట్టినప్పుడు నేను మందిరం, అది మందిరం అవుతుంది. అప్పుడు నువ్వు నాకు ఇచ్చే అన్నిట్లో నీకు మరి 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను అన్నా. ఓకే, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తానుకు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క దర్శనానికి అతడు చేసిన ప్రార్థనకు అసలు ఏ మాత్రం పోలిక లేదు. దేవా, నేను ఇంటి నుండి పారిపోతున్నా, నా తండ్రిని నేను మోసం చేశాను, నా పేరు యాకోబు అని చెప్పాను, మా మమ్మీ ప్రేరేపణతో అలా చేశాను అయ్యా, నేను చాలా తప్పు చేశాను, గతి లేక వాడు చంపుతానంటే నేను పారిపోతున్నాను, ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోవడం ఉన్నది, మా నాన్న అక్కడే పెళ్లి చేసుకుంటామన్నాడు, అసలు నీవేమో నన్ను ప్రేమించి నాకు ఇంత పెద్ద దర్శనం ఇచ్చి నువ్వు నన్ను రాబో దినముల్లో ఎంత దీవిస్తావో ఇవన్నీ నాకు చెప్తున్నావు, ఈ అల్పుణ్ణి, ఈ యొక్క అబద్ధాలాడిన ఈతని మీద నీకు ఇంత ప్రేమ ఏంటి స్వామి, ఈ ప్రేమకు ప్రతిగా నేనేం చేయగలను, నేను చేయాలో చెప్పు, ఇంకా నేనేం చేస్తాను, ఇది నూనె పోసాను, ఇప్పుడు ఇక్కడ మందిరం అని చెప్పాను, ఇది భయంకరమని నాకు అర్థమైంది,
మరి ఇప్పుడు ఆ నిచ్చెన ఏంటి, ఆ దేవదూతలు ఎక్కి దిగేది ఏంటి, ఇంకా ఈ నూనె పోసాను కదా, నాకు ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి, ఎట్లా మందిరం కట్టాలి, ఏం చేయాలి, ఏమీ అడగలేదండి. ఆ ప్రార్థన అంతా వేరు, దర్శనం వేరు, ప్రార్థన వేరు, సంబంధం లేకుండా ప్రార్థన చేశాడు. ఇక వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మెలకు కొంచెం దూరం ప్రయాణం చేసి తూర్పు దేశం వైపు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు కనబడ్డారు. ఆ గొర్రెల కాపర్లు నీళ్లు గొర్రెలకు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుండగా సహాయం చేసి, అయ్యా హారానికి దారేటు అని అడిగారు. మీరు ఎక్కడి వారు అంటే, మేము హారానికి వారం అన్నారు వాళ్ళు. అయితే మరి అక్కడ ఫలానా అబ్బాయి ఉన్నాడు, ఫలానా ఆయన ఉన్నాడు, లాబాను కుమారుడైన క్షమించండి నాహోరు కుమారుడు లాబాను ఉన్నాడా అక్కడ అని అడిగాడు. ఉన్నాడు, అదిగో అతని కుమార్తె గొర్రెలను మేపుతూ అక్కడ మేపుతుంది అని చెప్పారు. ఇంకా 4 అడుగులు వేసి నడిస్తే అక్కడ కూడా గొర్రెలకు నీళ్లు పెట్టడం ఇబ్బందిగా ఉంటే అక్కడ సహాయం చేశాడు. అక్కడ సహాయం చేసిన తర్వాత అయ్యో ఈమెనే ఆ లాభాని యొక్క కుమార్తె అనగానే, నేను రిక్కమ్మ కొడుకును అని ఒకరికొకరు పరిచయం చేసుకొని దగ్గర తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టారు. ఆమె ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇదిగో అత్త కొడుకు వచ్చిండు, రిక్కమ్మ కొడుకు వచ్చిండు నానా, ఇదిగో అది ఇదని చెప్పింది. ఆయన కూడా ఎదురొచ్చి మరి లోపలికి తీసుకెళ్ళి వందనాలు చేసుకొని మాట్లాడి చేసి వెంట చేర్చుకున్నాడు. బాగుంది. కొంతకాలం అయ్యగానే, నువ్వెంతకాలం నా ఇంట ఊరికనే ఉండి నాకు మరి పని చేస్తావయ్యా, నేను జీతం ఇస్తాను, నువ్వు ఏం జీతం కావాలో అడుగు అని అంటే, నాకు జీతం వద్దు ఏమొద్దు, నీ బిడ్డ కోసం నేను కొలువు చేస్తా అన్నాడు. ఏమండి, నీ బిడ్డ అయితే నాకు నచ్చింది, ఆ అమ్మాయి కోసం నేను కొలువు చేస్తా అన్నాడు. సరే అయితే 7 సంవత్సరాలు చేయి అన్నాడు. బాగైనా 7 సంవత్సరాలు చేశాడు. 7 సంవత్సరాలు చేసి తర్వాత పెళ్లి ముహూర్తం డేట్ పెట్టారు, పెళ్లి చేశారు. రాత్రిపూట పెళ్లి చేశారు. లేయాన్ని తీసుకొచ్చి వివాహం చేశారు. లేయా కొంచెం జబ్బు కళ్ళు కలదు. ఈమె రాహేలుని చాలా సౌందర్యవతి. ఏంటి మామ ఇలా చేసావని ఉదయకాలమే నన్ను ఇంటికి ఇలా మోసం చేసేవని చూసారా. మోసం చేసి నాన్నను అన్నను మోసం చేసి పారిపోతే ఇక్కడ మోసం ఎదురైంది. అర్థమైందండి. ఏమి ఇచ్చితే అదే కోస్తారంటారా, వెంటనే వచ్చేసింది, ఎప్పుడో ఆలస్యమే కాదు అని అనేసరికి అది ఎట్లా మా అట్లా చేస్తావా అట్లా అంటే, సరే అయితే నేను ఒక మాట చెప్తాను, ఇంకా 7 సంవత్సరాలు నువ్వు మళ్ళా కొలువు, అలాగే రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తాను. అలాగే చేశాడు. అయితే దేవుడు రాహేలు కంట ఇక రాహేలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా ఈ యాకోబు ఆ లేయానంతా పట్టించుకోనట్టుగా ప్రేమించినట్టుగా కనపడింది. లేయా ద్వేషించబడడం దేవుడు చూసి ఆ లేయాకు గర్భం తెరిచాడు, సంతానం ఇచ్చాడు. 1 కుమారుడు, 2 కుమారుడు, 3 కుమారుడు, 4 కుమారులను వరుసగా దేవుడు ఒకరి తర్వాత ఒకరిని ఇచ్చారు. ప్రతిసారి లేయా ఇది యెహోవా ఇచ్చిన భాగ్యం, నేను భాగ్యవతినయ్యాను, నేను అదృష్టవంతురాలనయ్యాను, ఎప్పటికప్పుడు వాళ్ళ కుమారులకు దేవుని స్తుతించుకుంటూ పేర్లు పెడుతుంది. అలాగే దాదాపుగా మరి 6 కుమారులు 1 కుమార్తె లేయా కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ద్వేషించబడతారో, సమాజంచే వెలివేయబడతారో, సమాజంతో ద్వేషించబడతారో వారి పక్షంగా దేవుడు ఉంటాడని మనకు అర్థమైంది. సరే, ఈ రాహేలుకు మహా సౌందర్యవతి అని ఆమెను ఏరి కోరి తెలుసుకొని మరి ప్రేమిస్తున్నాడు యాకోబు అని గర్వం పెరిగిపోయింది. ఒకరోజు యాకోబు దగ్గరికి వచ్చి, నాకు సంతానమి మా అక్క కనేస్తుంది, ఒకటే ఆమె 4 పిల్లలు పుట్టేశారు, నాకు ఒక్కరు కూడా లేరు అని అంటే, పిచ్చి మొహం దానని తిట్టి, నేను దేవుడినా సంతానం ఇవ్వడానికి బుద్ధి లేదో అని తిట్టాను. సరే ఏదో చెప్పింది వెళ్ళింది. ఇక కాదు, ఇలా అయితే కాదు, అలాగే దాసికి 2 పిల్లలు పుట్టారు, ఇలాగ జరుగుతుంది, నాకు అసలు పిల్లలే లేకుండా ఏం చేయాలని ఆ బాధ కలిగి ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేసింది. 29వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో మరి
22-20 దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకుని, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగా కనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే భర్త తెలివి లేకుండా మాట్లాడతావు, సంతానం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా, ఏం మాట్లాడుతున్నా పావతలు కానీ కోపడితే దేవుణ్ణి అడిగితే ఇస్తాడు, భర్తను అడిగితే ఇవ్వడు. నాకు జ్ఞానోదయం అయింది, నాకు తెలివి వచ్చింది, నేను పొరపాటు చేశానని ఇంకా ప్రార్థన చేసిందనమాట. అప్పుడు యెహోవా ఆమె మొరను విని ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భం తెరవగా మరి గర్భవతి అయి కుమారుని కని అది నాకు మరి ఒక కుమారుణ్ణి దేవుడు ఇస్తారని చెప్పి అతనికి యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అనే మాటకు అభివృద్ధి, ఫలము అని అర్థం, ఫలించుట అని అర్థం. అయితే ఆ పేరు పెట్టింది మంచిగా ఉంటుంది. ఇట్లా ఒక రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజున ఇంకా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇప్పటికే చాలా 14 సంవత్సరాలు అయిపోయినాయి, అది అంటే లేదు నీ వల్లే నేను మేలు పొందానని దీవించబడ్డానని నేను శకునం చూసి తెలుసుకున్నా, వద్దయ్యా నన్ను విడిచిపోకుండా. మరి ఏంటి, మరి నాకు నేను సంపాదించుకోవద్దా అంటే, ఇదిగో ఇక్కడ సంపాదించుకో ఏం పర్వాలేదు అంటే, అలా కూడా దేవుడు ఇతను చెప్పిన షరతులకు అతను లోబడ్డం, ఇక్కడ కూడా తన మందను దేవుడు 100 వృద్ధి చెందడం మనకు తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. దాదాపు మంద కొరకు ఒక 6 సంవత్సరాలు ఇతను కొలువు చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు అయిపోయినాయి. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక అతను చాలా మంద పెరిగిపోయింది. ఎక్కువ అయిపోయేసరికి ఆ యాకోబు కుమారులకు లాబాను కుమారులకు ఈయన మీద కొంచెం అసూయ వచ్చిందంట. లాబాను కూడా కొంచెం, ఇంత మంద నా దగ్గర నుండి సంపాదించుకుని వెళ్ళిపోతాడా ఆయన, నాకు ఇక్కడ ఉంటే నాకు కొలువు చేస్తాడు కదా అల్లుడైనందుకు అనుకున్నాడు. కానీ నేను వెళ్ళిపోతాను, నా దేవుడు నాకు రాత్రి కనపడ్డాడు, నన్ను అక్కడికి ఏ స్థలములో నీవు స్తంభముగా నిలిపి రాతిని నూనె పోసావు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళిపోవాల్సింది, ఆ దేవుడును నేనే అని నాకు రాత్రి మాట్లాడాడు, నేను వెళ్ళాలి అని చెప్పాడు. ఆ మాటని ఇప్పటికే నువ్వు నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితం మార్చేశావు అని చెప్పి ఇక కఠినంగా మాట్లాడాడు. అప్పుడు భార్యలకు ఆ విషయాలు చెప్పితే వాళ్ళు అన్నారు, నిజమే మా నాన్న మమ్మల్ని పరాయి వాళ్ళగా చూస్తున్నాడు, నిజంగా మా ఆస్తి అంతా నువ్వు కష్టపడి సంపాదిస్తే వాళ్ళకు అవుతుంది, ఏం అవసరం లేదు, పోదాంపా అన్నాడు. మళ్ళా దేవుడు ఆ రాత్రి మళ్ళీ వీరి నిర్ణయాన్ని బట్టి మరలా దర్శనం ఇచ్చి మాట్లాడి ఎక్కడ స్తంభం మీద నూనె పోచుతో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితో ఆ బేతేలు దేవుడు నేనే, నువ్వు మరలా నీ స్వదేశం వెళ్ళిపో అని చెప్పాడు. సరేనని బయలుదేరి వెళ్తున్నాడు. సరే చదువుకోవడానికి మంద దగ్గరికి వెళ్ళాడు, మందనంతా చూశాడు, పనివారందరికీ రేపే మనం వెళ్ళిపోయేది అని చెప్పాడు. తీరా వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి మన ఇంటికి వచ్చి సిద్ధపడండి, తయారైందా చెప్పిపోయాను కదా, మీరు కూడా సిద్ధపడ్డారు, మా నాన్నతో ఇక మాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఆయన మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నారు, కాబట్టి మాది తీసుకున్నదంతా మాది, నా బిడ్డలదే కదా, అది ఆయనకు వచ్చింది, నువ్వు కష్టం చేసి వచ్చింది అని ఈయనకే సపోర్ట్గా తండ్రికి విరోధంగానే మాట్లాడారు వాళ్ళు. సరే పదా అని బయలుదేరారు. అన్ని చదువుకోవడానికి అయిపోయింది. అయితే ఈ రాహేలు చదువుకునేటప్పుడు తన రూము, తన గుడారము, అక్కడ గృహదేవత ఒకటి ఉంటే పట్టుకొని ఆ సామాన్లలో పెట్టుకొని వచ్చేసింది. సరే అప్పుడు గొర్రె బొత్తు కత్తిరించుటకు వేరొక స్థలానికి ఈ లాభాన్ని వెళ్ళిపోయారు. వీళ్ళు 2 గుంపులుగా చేసి, ఒక గుంపు తర్వాత ఒక గుంపు తర్వాత నడవడం, వెనకాల వీళ్ళు నడవడం, అట్లా జరుగుతూ వెళ్ళిపోయారు. రాత్రి తెల్లారేసరికి ఒక్కరు కూడా లేకుండా అందరూ వెళ్ళిపోయేసరికి రాత్రి వేళ తన కుమార్తె అయిన లియాను అతని వద్దకు తీసుకుని
అక్కడ ఏం జరిగింది అని క్షమించండి, ఇష్టమైంది. బయలుదేరారు అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. లాభాలు గొర్రెల అది బొచ్చు కత్తిరించుకొని ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఎవరు లేరు. ఏమయ్యారబ్బా అని చెప్పేసి ఆయన వెనకాల కొంతమందిని తీసుకొని పని వాళ్ళను ఆ వెనకాల వెళ్ళిపోయి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ అలసిపోయి పడుకున్నాడు. ఇంకా చాలా దూరం వెళ్ళిపోయారు వీళ్ళు. పడుకుంటే యాకోబుని ఏమీ అనొద్దు, అతను నా కుమారుడు అని చెప్పి దేవుడు గద్దించాడంట. తీరా మళ్ళా తెల్లారి పొద్దున్న లేచి వచ్చాడు. వచ్చి ఏమయ్యా ఏంటి ఇలాగ వచ్చావు, నా పిల్లలందరూ తీసుకొని వచ్చేసావు, ఏంటి నువ్వు అని అంటే, అవును నువ్వు నీకు చెప్తే నా పిల్లలందరూ నువ్వు లాగేసుకుంటావేమో నాకు భయం అయింది, ఇప్పటికే నువ్వు చాలాసార్లు మోసపుచ్చావు, అందుకని నేను అయ్యో ఎట్లా చేస్తానని నేను ముద్దు పెట్టుకొని నేల తాళాలతో నేను చాలదనుకుంటున్నాను నా పిల్లల్ని, ఆయన ఎందుకు అలా చేశావు, పిచ్చి పని చేశావని. సరేలే ఇప్పటికైనా ఏమైంది కానీ పోతే పోయావు, నా గృహదేవతలను ఎందుకు దొంగిలించావు అంట. నాకేం పని గృహదేవతలను దొంగిలించడానికి, కావాలంటే అన్ని గుడారాలు వెతుక్కో, ఎవరి దగ్గర దొరుకుతున్న వాళ్ళు బతకూడదు, వాళ్ళు చావాల్సిందే అని చెప్పాడు. అనేసరికి అన్ని గుడారాలు వెతికాడు. రాహేలు గుడారంలోకి వచ్చేసరికి రాహేలు అది ఒక మూటలో పెట్టి ఆ మూట మీద కూర్చొని, నాన్నగారు ఏమనుకోవద్దు, నేను లేవలేదు, మీ ముందు లేచి నీకు మర్యాద చేయాలి కదా, లేవలేకపోయాను, మరి నాకు బాగోలేదు ఒంట్లో, అందుకు లేస్తలేను, క్షమించండి అని చెప్పాడు. మొత్తం అంతా ఎత్తుక్కొని దొరకలేదని వెళ్ళి చెప్పాడు యాకోబు. మనం గమనించాలి ప్రతి విషయంలోనూ. ఇన్ని తతంగాలు యాకోబుకి ఎందుకు చెప్పండి? ఇదంతా వేస్ట్ పద్ధతులు, వేస్ట్ పనులు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. తీరా అది నిజంగా దొంగిలించినట్టు యాకోబుకి ఏం తెలియదు, కానీ అందుకే అంత ధైర్యంగా చెప్పాడు. సరే ఇక అతను అన్నాడు, సరేలే ఏమైంది ఏమని కానీ నేను వెళ్ళిపోతానని ఆ కూతురులందరినీ మనవరాళ్ళందరినీ ముద్దులు పెట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు విందు చేశాడు. చక్కగా భోజనం చేసుకొని ప్రమాణం చేశాడు. ఏమని, ఇదిగో ఇక్కడ నేను ఒక రాయిని పెడుతున్నాను, ఈ రాయి దాటి నువ్వు నా దగ్గర రావద్దు, ఈ రాయి దాటి నేను నీ దగ్గర, నీకు హాని చేయటకు నేను రాను, నాకు హాని చేయటకు నువ్వు రావద్దు అని చెప్పేసి ప్రమాణం చేసుకొని భోజనాలు చేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటికి ఇంకా ముందు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు త్రోవలో యాకోబుకు దేవదూతలు ఎదుర్కొన్నారంటండి. యాకోబుది ఒక సేన అయితే దేవదూతలు ఒక సేనగా ఎదుర్కొంటే అబ్బురపడిపోయి ఇది మహాసేన, ఈ స్థలం మహనీయమనబడుతుంది అన్నాడు. అంటే 2 సేనలు కలుసుకునే ప్రదేశాన్ని మహనయీము అంటారు. అలా దానికి పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జరగబోయే సంగతులు దేవునికి తెలుసు కనుక యాకోబు గ్రహిస్తాడని, ధైర్యంగా ఉండాలని దేవదూతలను పరిచయం పంపాడు. ఈయనేం చేశాడండి, కబురు వచ్చింది నాకు, కొంచెం దూరం వెళ్ళగా పనోళ్ళు, మీ అన్నయ్య ఆయన పనోళ్ళు, మీ అన్నయ్య 400 మందిని తీసుకొని నేను ఎదుర్కొనడానికి వస్తుందని తనకి భయపడ్డారు. అమ్మ బాబోయ్, 20 సంవత్సరాల తర్వాత, ఈ 20 సంవత్సరాలు అక్కడ మా మామ మందను మేపుటకు పగలు ఎండకు ఎండాను, రాత్రి మంచుకు తడిశాను, నిద్ర నా కన్నులకు దూరమైంది, అవన్నీ మామతో చెప్పాడు. నువ్వు నన్ను పోనీకపోతే నేను ఎలాగైనా పోతాను, నేను చాలా కష్టపడ్డాను, 10 మార్లు జీతం మార్చా, మోసపుచ్చావు, అన్నీ చేసావు, అన్నీ నేను సహించా, నీకు చాలా కొలువు చేశా, వీళ్ళిద్దరి కోసం 7 సంవత్సరాలు, నీ మంద కోసం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇక్కడ నేను కొలువు చేశానయ్యా, ఇంకా సరిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కదండి బయలుదేరాడు. మరి బయలుదేరినోడికి దేవుడు జరగబోయే ఇతడు కూడా ఏశావు కూడా బయలుదేరుస్తున్నాడు, ఇతనికి తెలియదు. దేవునికి తెలుసు కనుక ఒక దేవదూతల కాపుదలగా సేనను పంపించాడు. అదేమి గ్రహించకుండా ముందుకెళ్ళిపోయేసరికి ఒకడొచ్చి చెప్పాడు, నీ అన్నయ్య 400 మందిని తీసుకుని నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నసరికి కుండలో రాయబడిపోయింది. అమ్మ బాబు, ఇప్పుడు వచ్చి నన్ను నా పిల్లల్ని చంపేస్తారా, ఇంత అమ్మోయ్ ఇంకేమన్నా ఉందా అని చెప్పి వెంటనే
నన్నే చంపుతారంటే నేను పారిపోయొచ్చాను. ఇప్పుడేమో మరలా ఇంత పెద్ద నా యొక్క సంతానం విస్తరించి నాకు 2 భార్యలు, దాసీలు, ఇంతమంది పిల్లలు ఉండగా ఇప్పుడు నన్ను చంపడానికి వస్తుండేమో, ఇప్పుడు నిజంగా నేను ఆయన చేతిలో చచ్చిపోవాలేమని మళ్ళా వెంటనే అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా అన్నయ్య వస్తుందంటే నాకు మరణ భయం వస్తుంది. నువ్వు అప్పుడు నాతో మాట్లాడావు కదా, నేను క్షేమంగా మీ ఇంటికి తీసుకొస్తానన్నావు. మరి ఇప్పుడు మధ్యదారిలోనే మా అన్న చంపేలాగున్నాడు. ఒకసారి నన్ను కనికరించి నన్ను ఆశీర్వదించు తండ్రి. ఈ మరణ భయం నుండి నన్ను విడిపించు, మా అన్న చేతుల నుండి నన్ను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని విడిపించు అని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినోడు దేవుని మీద విశ్వాసం ఉంచవచ్చు కదండి. ఆ మందలో నుండి ఒక భాగాన్ని, ఒక 2 గుంపులయ్యేంత భాగాన్ని తీసి ఆ అన్నకు కానుకగా పంపించి ఇంకా కొంత ముందుకు వెళ్ళాక అందరూ ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉంది, ప్రయాణం చేస్తూనే ఉంది. ఎందుకో ఎబ్బోకు రేవు దాటాక భయం వేసింది. అమ్మ బాబోయ్, ఒకవేళ ఎబ్బోకు రేవు అవతల రాలేడేమో మా అన్న అనుకున్నాడు. కానీ ఇతనే రేపు నడుస్తూ ప్రయాణం చేస్తూ ఎబ్బోకు రేవు దాటేశాడు. మా బాబోయ్, ఇప్పుడు ఎందుకు భయం కలిగింది. అందరినీ రేవు దాటించి పంపించేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయి, ఇక నన్ను ఆశీర్వదిస్తే ఒక్కడు ఎప్పుడైతే మిగిలిపోయాడో దేవుడు దాని దగ్గరికి వచ్చేసాడు. గట్టిగా పట్టుకున్నాను. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని రాత్రి అంతా నన్ను వదిలిపెట్టి తెల్లారిపోతుంది అని వెళ్ళాలంటే, లేదయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నన్ను ఆశీర్వదించు అని రాత్రి అంతా పెనుగులాడాడు యాకోబు. పెనుగులాడేసరికి అప్పుడు ప్రభు, అయితే నీ పేరేంటో చెప్పు అన్నాడు. తెల్లారుతుంది వెళ్ళనీయమన్నాడు, వెళ్ళని అని అన్నాడు. అలాగే గట్టి తుంటి మీద ఒక కొట్టాడు. ఆ తుంటి వసిలింది కానీ ఇతను దేవుని అయితే వదిలిపెట్టాను. నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతానని అనేసరికి, అయితే నీ పేరు చెప్పు అన్నాడు. అయ్యా, నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నిజంగా ఎందుకు ఆశీర్వదించాడండి? ఎందుకు పేరు చెప్పమన్నాడండి? అప్పుడు నాన్న దగ్గర అబద్ధం చెప్పాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి నాన్న దగ్గర నీ పేరు అబద్ధం చెప్పావుగా, అబద్ధపు వేషం వేసావుగా, మరి ఇప్పుడేం మళ్ళీ ఇప్పుడే ఆశీర్వదించమంటున్నావు, మరి ఇప్పుడు నీ పేరు ఏంటో చెప్పనేసరికి వెంటనే, అయ్యా, నా పేరు యాకోబయ్యా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, నీ పేరుకి యాకోబు అనబడదు, నువ్వు ఇశ్రాయేలు. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీకు ఇశ్రాయేలు అని పేరు పెడుతున్నాను అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఇతనితో మాట్లాడేది ఏంటో, ఇతని చర్యలేంటో మనం బాగా గమనించాలి. 28వ అధ్యాయం 19వ వచనం నుండి మీరు ఓపికగా చదువుకుంటే మీకు 35వ వచనం దాకా మీరు చదువుకోవచ్చు. 35 అధ్యాయం వరకు యాకోబు చర్యలన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుడు మాట్లాడేది ఒకటి, దేవుడు దీవించేది ఒకటి. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేసే ప్రార్థనకు అర్థం పర్థంగా ఒకరు లేకుండా ఒకసారి చేశాడు. ప్రార్థన జీవితం తగ్గిపోయి ఎంతసేపు మందలు అనుకుంటా 20 ఏళ్ళు గడిపాడు. దేవునితో సంబంధం లేదు. బలిపీఠాలు కట్టేయన్నీ ఆగిపోయింది. ఎక్కడో ఒక బలిపీఠం కట్టాడు, 2 కట్టాడు, అంతేగాని అది తన పితరులు చేసినట్టుగా ఎక్కడ యాకోబు చేయడం లేదు. పితరుల దగ్గర పెరిగిన వాడే, పితరులకు సంబంధించిన వాడే, పితరుల గురించి ఎరిగిన వాడే, కానీ ఎక్కడ అది ఎక్కడ కనపడట్లేదు. సరే, ఇంకా ప్రయాణం చేస్తూ మన అక్కడికి వెళ్ళాడు. వెళ్తే పెరిగిలో దేవుడు అతడికి మరలా దేవుడు కనపడి అతన్ని, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశానని సంతోషపడ్డాడు. నేను చచ్చిపోతానేమనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని చావనివ్వలేదు. అతని పేరు మార్చేశాడు. అతను ఇశ్రాయేలుగా మార్చాడు. నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు గనక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పాడు.
హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదండి. కొంచెం దూరం వెళ్ళేసరికి ఏషా వస్తూ ఎదురుపడ్డాడు. ఎదురుపడి రాగానే తమ్ముణ్ణి ఏమనలేదు, చూశాడు, ఎదురుపడ్డాడు. ఈ ఎదురుపడితే ఏమంటాడో నన్ను భయం. మళ్ళా కానుకలు పంపాడు. భార్య పిల్లల్ని ముందుకు పంపించి సాగిలపడి 7 మార్లు మొక్కమన్నాడు. అలాగే పిల్లలతో మొక్కిపిచ్చాడు. అలాగే ఈయన కూడా 7 మార్లు సాగిల పడ్డాడు. ఏమండి, తమ్ముడి అన్నయ్య భయము చేతనే కదా నువ్వు రాత్రంతా పెనుగులాడి ఏడిస్తే ఆ భయము నీకు తీసేశాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించాడు. ఇక నీకు మరణ భయం తొలగిపోయింది కదా, నువ్వెందుకు మరలా ఆయనకి సాగిల పడుతున్నావు? నీవు 7 సార్లు సాగుపడి, రాహేలు 7 సార్లు ఆమె పిల్లలు సాగుపడి, ఆమె పిల్లలు 7 సార్లు సాగిలపడి. ఏంటి దరిద్రం? బోలెడంతా కానుక పంపించాడు. అక్కడ ప్రార్థన చేసిందేమో, దేవా నేను ఆశీర్వదించబడి వస్తే నేను ఇక్కడ మందిరం కడతాను, నీకు 10వ భాగం ఇస్తానయ్యా, మొక్కుకున్న మొక్కుబడి చెల్లిస్తానన్నాడు. మధ్యలో దేవుడు జ్ఞాపకం కూడా చేశాడు, నువ్వు ఎక్కడైతే రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించావు అక్కడ మందిరం కట్టాలి, నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ మొక్కుబడి చెల్లించాల్సి ఉంది కనుక నువ్వు వెళ్ళమని జ్ఞాపకం 2-3 సార్లు చేశాడు. ఈ దేవుడి విధానం ఎలా ఉంది, ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు, చేసే చర్యలు ఎలా ఉన్నాయో యాకోబు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకు రాక అవన్నీ నాకు బంధం, నాకు అక్కడ ఒక మంది వచ్చింది నా ఎదురుగుండా. ఏంటంటే మీరు ప్రభుడు వారికి ఏళ్ళ వారికి నేను పంపాను. ఏళ్ళవాడవుతాడా? ఏంటి అసలు అది? అప్పుడు యాకోబు భర్త కాదు, నీ కటాక్షం నా మీద చిత్తగించి నా చేతి కానుక తెచ్చుకుని దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూశాను, కటాక్షం నా మీద వచ్చినది కదా అని అంటాడు. ఇక్కడి మనిషి చెప్పలేదు. అలాగా అది కానుక నాకు సబ్బోళ్ళు అంటుందిరా, నాకెందుకురా కానుక అన్నాడు. సరే, దేవుడు ఏమన్నాడు? ఎక్కడ రాయి మీద నూనె పోసి అక్కడికి వెళ్ళమన్నాడు. కానీ నేను చేశాడు 17వ వచనం మనం చూస్తే, కొంచెం దూరం వెళ్ళాక చుక్కు ఒక దగ్గర పాకలేసి తనకు గుడారం వేసుకుని మందలకు పాకలేసి అక్కడ సెటిల్ అయిపోయాడు. వెళ్ళాల్సింది బేతేలుకి కదా, వెళ్ళాల్సిన నూనె పోసిన స్థలానికి కదా, అక్కడ మందిరము నిర్మించాలి కదా, అక్కడ మొక్కుబళ్ళు చెల్లించాలి కదా. నువ్వు భయపడుతుంటే దేవుడు ఆ భయంలో విడిపించి నిన్ను ఆశీర్వదించి నీ పేరు మార్చి ఇంతగా చేస్తే కూడా ఆ బుద్ధిని ఏమాత్రం మారట్లేదండి. ఆయన దేవుడు చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి, ప్రార్థన చేసేది ఒకటి, నడుచుకునేది ఒకటి, ఇలాగే జరిగింది. దాని ప్రతిఫలం ఏంటంటే భయంకరంగా 34వ అధ్యాయంలో తన కూతురు దీనా, ఒకే ఏకైక కూతురు, అక్కడున్న రాజకుమారుని రాజకుమారుని చెరచబడి అవమానం ఇంటికి తీసుకుని వచ్చి ఒక వేశ్య పట్ల చేసినట్లు మా చెల్లి పట్ల చేస్తారా వీళ్ళని ఒక మాట మాయోపాయం చేత వారితో మాట్లాడి అక్కడ షెకేములో ఉన్న పురుషులందరినీ తన యాకోబు 2 కొడుకులు చంపేశారు. ఇప్పుడు కొడుకులు 2 నరహంతకులు అయ్యాడు. బిడ్డ వ్యభిచారి చెరపబడి ఇంట ఉండి అవమానపరచబడి. ఏంటండి, దేవుడే నీకు దర్శించి, దేవుడే నిన్ను సంధించి, నిన్ను ఆశీర్వదించి, నీ మరణ భయం పోగొట్టాడుగా, ఇంకెందుకు నువ్వు ఏశావుకు దండం పెట్టి సాగిలపడి కానుకర్పించి దేవుని ముఖం చూసిన నీ ముఖం చూశానన్నా? ఇవన్నీ ఎంత అవివేకమైన అజ్ఞానమైన పనులు మనకు తెలుస్తుంది. తద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే దీనా చెరపబడి ఇంట్లో ఉంది, కొడుకులు 2 నరహంతకులయ్యారు. ఏంటండి, ఒక ఆశీర్వదించబడిన వాడికి జరగాల్సింది ఇదేనా? మరలా ప్రేమ గల్ల దేవుడు మరలా యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, మీ శుభ్రం చేసుకో, స్నానాలు చేయండి, మీరు శుచిపరచుకోండి, వ్యర్థమైన విగ్రహ సంబంధమైన తీసి పారేయండి, బేతేలుకి వెళ్ళాలి, అక్కడ ప్రార్థన చేయాలని. కానీ మొత్తం భార్య పిల్లలకు అందరికి దాసుదాసీలకు చెప్పి అందరు తమను తాము శుచిపరచుకొని విగ్రహ సంబంధమైన ఆభరణాలన్నిటికీ అక్కడ పడేసి వాళ్ళు
ఏమయ్యారు? ప్రయాణం చేసి శుద్ధి చేసుకుని బేతేలుకు వెళ్ళారు. ఆ బేతేలుకు వెళ్ళేటప్పుడు యాకోబు కుమారులను ఎవరు తరమలేదట. ఎందుకంటే దేవుని భయం అక్కడ ఉందట. ఎందుకంటే వీళ్ళు శుద్ధి చేసుకున్నారు, విగ్రహ సంబంధమైన తీసేశారు, అయ్యే స్నానం చేసుకున్నారు, శుద్ధీకరించుకున్నారు. దేవుడు చెప్పినట్టుగా బేతేలుకు ప్రయాణం వెళ్తే అసలు దారిలోనే దేవుడు వారికి సాయం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఊరి వారు ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదు. ఎందుకంటే దైవికమైన భయం అక్కడ వారికి తెలిసింది, కనబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మరలా దర్శించి, యాకోబు నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన వాడు, నీవు ఇప్పుడు యాకోబు కనబడవు, నీ పేరు నేను ఇశ్రాయేలుగా మార్చాను, నేను ఇశ్రాయేలుగానే పిలువబడమని దేవుడు చెప్పారు. నాకు సంతోషించి అక్కడి నుంచి బయలుదేరి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా కొంచెం దూరం బయలుదేరి వచ్చారు, సంతోషంగానే వస్తున్నారు. కానీ మార్గ మధ్యలో రెండవసారి దర్శించాడు దేవుడు ఆమె కోరుకున్నట్టే రాహేలును. అయితే కంటూనే అబ్బాయి పుట్టాడు, ఆమె చచ్చిపోయింది. అమ్మ భయపడకు, నీకు మరలా కుమారుని ఇచ్చాడు అని చెప్పి ఆ మంత్రసాని అంటే ఆమె ఏమన్నది, బెనోని అని చెప్పి చచ్చిపోయింది. బెనోని అంటే నా దుఃఖపుత్రుడు అని అర్థం. అప్పుడు వెంటనే యాకోబు తన చేతిలోకి తీసుకుని బెనోని అవ్వడు, ఇతడు బెన్యామీను అని పెట్టాడు. అనగా యెహోవా కుడి చేతి పుత్రుడు అని పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తనెంతో ప్రేమించినటువంటి ఈ రాహేలు ఆ సొంత దేశానికి ఎక్కడ స్తంభం నిలిపి, ఎక్కడైతే నూనె పోసి బేతేలని పేరు పెట్టి దేవుడికి స్వాస్థ్యంగా ఇస్తానన్న ఆ స్థలానికి ప్రేమించిన భార్య రాలేదు. చూసారా? ఒక్కొక్కటి ఎలాంటి అవరోధాలు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి బాధాకరమైన సంగతులు యాకోబుకు జరుగుతున్నాయో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబు యొక్క జీవితంలో సాధించింది ఏమీ కనపడలేదు. దేవుడే స్వచ్ఛందంగా దీవిస్తున్నాడు. దేవుడు యాకోబు ఎడల కనపరిచిన ప్రేమను మనం చెప్పుకోవచ్చు, అది అగాపే ప్రేమ, అంటే అంతము లేని ప్రేమ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని కూడా మనల్ని ముందే ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమను మనం వ్యర్థం చేయొద్దు, ఆయనను మనం దుఃఖపెట్టొద్దు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుణ్ణి యాకోబు ప్రేమించింది అసలు ఎక్కడ లేదు, జీరో. కానీ దేవుడే యాకోబుని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గర్భంలో ఉండగానే ఒక పోరాటం చేశాడు, కానీ బయటికి వచ్చి అన్నీ మర్చిపోయాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నా అవివేకంగా ప్రవర్తిస్తున్నాడే తప్ప ఇలా చెయ్యాలి కదా నేను, ఇలా ఉండాలి కదా నేను అన్న స్పృహలోకి రాట్లేదు. ఇది గొప్ప మందిరం అంటాడు, ఆ మందిరం దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయడు, మందిరాన్ని నిర్మించాడు, ఏమీ చేయడు. దేవునికి బలిపీఠం ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు కడతాడు. అసలు ఏ విధమైనటువంటి మంచి లక్షణాలు ఇక్కడ కనపడుతున్నట్టుగా లేదు. దేవుడు చాలా చాలా బాధపడుతున్నాడు. భార్య ఏమో ఏం చేసింది, భర్తకు తెలియకుండా మరి గృహదేవతను దొంగిలించి తెచ్చింది. దాని ఫలమే రాహేలు ఫలం. అబద్ధం ఆడింది, అబద్ధానికి అబద్ధానం అన్నట్టు ఎన్నో అబద్ధాలు ఆడింది. కాబట్టి ఫలితం ఏంటంటే దేవుడు మళ్ళా రెండోసారి ఆ ఆశపడ్డట్టే దర్శించాడు, కానీ ఆ కుమారుని కళ్ళతో చూసుకొని హత్తుకొని పాలిచ్చి పెద్ద చేసి భాగ్యం లేకుండా మరి ఆ అర్ధాంతరంగా అరణ్యంలోనే చచ్చిపోయింది. కొడుకుని తీసుకోలే, బిడ్డను ఎత్తుకోలే, బిడ్డకు సంరక్షణ చేయలేదు, పాలిచ్చి పెద్ద చేయలేదు. అలాగా ఏం తల్లి లేని వాడిగా వదిలేసి చనిపోయింది. ఆ పరిస్థితి అలా వచ్చింది. కాబట్టి రాహేల్ క్యారెక్టర్కు, రాహేల్ విధానానికి ఫలం పొందుకుంది, వీళ్ళ విధానానికి వీళ్ళు ఫలం పొందుకున్నారు. అందుకే ఏమీ తెలియని అమాయకులైన వాళ్ళ పిల్లలకు అది నష్టం జరుగుతుంది అని దేవుడు చెప్పాడు సంతానికి.
ఎందుకంటే దేవుని భయం ఉన్నట్టే అనిపిస్తుంది, క్రియలలో కనపడదు. ఉన్నట్టే అనిపిస్తుంది, దేవుడు సంప్రదించడం మానడు, ఇంకా ఏమి చేయకుండా ఉంటాడు, అన్ని పిచ్చి పనులన్నీ చేస్తాడు. కాబట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి యాకోబుకు వచ్చింది. యాకోబు నిజంగా యాకోబే కానీ ఇశ్రాయేలు అనబడడం. అయితే దేవుడు ఆయన పట్ల కనపరుస్తున్న ఆ ప్రేమను చూస్తే మనం మాత్రం ఇదెంత గొప్ప ప్రేమ అని అర్థమైంది. ఏమైందండి, యాకోబు ఏం చేయలేదు కదా, మామూలుగా టూర్ వెళ్ళినట్టు వెళ్ళాడు అంతే కదా, ఏం చేశాడని మనం అనుకోవచ్చు. ఇక్కడ చూడు, ప్రభు అంటాడు, దహన బలులు యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు. 43 యెషయా 22 నుండి నేను చదువుతున్నా. ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసికితివి కదా, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా యొద్దకు చేయలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యం చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసికించలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. తర్వాత అంటే చదువుకోండి. దేవుడే అంటుడు స్వయంగా, నిన్ను నేనేం అడగలేదు, కానీ నువ్వు నాకేమీ చేయలేదు, నువ్వు నాకేమీ చేయలేదు, ఇంకా పాపముల చేత నువ్వు నన్ను విసికిచ్చావు, ధూపం వేయలేదు, నైవేద్యం చేయలేదు, ఏమీ చేయలేదు. ఇక చేసే ఆనవాయితే అలవాటే ఉన్నట్లు కనబడట్లేదు. కాబట్టి నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో చూచేస్తున్నా, నేనే నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను అని చెప్పి అక్కడ చక్కని అభయం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనిస్తే యాకోబు ప్రేమించినంత దానికంటే ఎన్నో రెట్లు యేసయ్య ప్రేమించాడు. అగాపే ప్రేమ, మార్పు లేని ప్రేమ, అంతులేని ప్రేమ, అది బైబిల్లో ఉన్నట్టు దాని ఎత్తు లోతు వెడల్పు మనకు అర్థం కాదు. అలాంటి గొప్ప మరి ప్రేమను యాకోబు పొందుకుంటున్నాడు, కానీ దానికి తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు. అందుకని సామెతలు 17:8-17 అనుకుంటా ఏమని, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. ఏమండి, అసలు ప్రేమించడు, పాపులనే ప్రేమించిన దేవుడు ఇప్పుడు ఈయన చేయబట్టి ఒక షరతు పెట్టాడు, నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానంటే. ప్రేమించడం అంటే క్రియల ద్వారా మనం ఆయన చెప్పినది చేసి ఆయన ప్రేమిస్తున్నామని రుచి చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా దేవుని మనస్సుకు, దేవుని మాటలకు, దేవుని విధానానికి ఎక్కడ పొంతన లేకుండా చేసి చేసి ఆఖరికి చివరికి చనిపోయాడు. ఎవరు? మన యాకోబు, అంతే కదా. ఏం చేశాడు? ఒక్కటి కూడా మంచిది లేదు. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసేది ఒకటి, చేసే పద్ధతి ఒకటి. క్రియలు లేని విశ్వాసము మృతం అని వాక్యం చెప్తాం. క్రియలుంటే ఆ క్రియలు కనపడాలి. ఆ క్రియలంటే వెలుగును ప్రకాశింపజేస్తాయంట. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఎవరు ఉండొద్దని, దేవుని దర్శనం ఏంటి, దేవుడు మాట్లాడేది ఏంటి, దేవుని దగ్గర ప్రార్థన చేసేది ఏంటి, అడిగేది ఏంటి, పొందుకునేది ఏంటి, సంబంధమే లేనట్లుగా యాకోబు ప్రవర్తించాడు. ఆశీర్వదించమంటాడు, ఆశీర్వదిస్తే మళ్ళా కన్నకి వాళ్ళ అన్నయ్యకి 7 సార్లు మొక్కుతాడు, కానుకలు పంపిస్తాడు, ఏదేదో చేసి అతన్ని ప్లీజ్ చేసుకోవడానికి, అతన్ని మెప్పించడానికి అన్నీ చేశాడు. ఎందుకండి వ్యర్థమైన ఏం చేయడం? కాబట్టి యాకోబు కుటుంబం చాలా ఇదిగా ఉంది.
ఆయన క్యారెక్టర్ ఎలా ఉందంటే, భార్యలో ఒకరు ద్వేషించబడి ఏడ్చుకుంటూ ఒక ఆమె, ఇంకొక ఆమె గర్విష్ఠులైన సౌందర్యవతురాలని ఆమె హెచ్చిపోయి ఎక్కువ ఏడ్చేసింది. అయితే ఆమె కూడా ఆ చూస్తానన్న ఫలము చూడకుండా చనిపోయింది. నాకు 2 కొడుకులను ఇస్తావు కదయ్యా అని ముందే అనుకుంది. ఆ మొక్కుబడి చేసుకుంది, ఇస్తాడని నమ్మింది. తీరా ఇచ్చాక చూసుకోటానికి లేకుండా, కళ్ళతో చూసుకుంటాకి లేకుండా, వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా, సొంత స్థలంలో దేవుడిచ్చిన స్థలంలో ప్రవేశించకుండా మార్గ మధ్యంలో చనిపోయే పరిస్థితి రాహేలుకు వచ్చింది. కనుక దేవునికి ఎవరు ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరు దగ్గరగా బ్రతుకుతారో వాళ్ళందరికీ దేవుడు క్షేమం నెమ్మదిస్తాడు. లేయమ్మకు చక్కని సంతానం ఇచ్చాడు, చక్కగా వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు 2 కుమారుడు, కానీ వారిని చూసుకొని ఆలనాపాలన చేసే పరిస్థితి లేదు. ఆ విధంగా ఆఖరికి యాకోబు చనిపోయాడు. దేవుడు చెప్పిన దానికి దేనికి ఓకే అని చేసినట్టుగా ఇప్పటి వరకు మనం చదువుకున్న అధ్యాయంలో ఎక్కడా లేదు. పదే పదే పేరు మార్చబడినప్పటికీ, నిజంగా ఆశీర్వదించబడ్డావు నువ్వు అని చెప్పినప్పటికీ, పాత బుద్ధివే, పాత విధానమే, పాతదే బయటపడుతుండగా అప్పుడు దేవుని కోపం వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనము, నువ్వు నన్ను విసిగిచ్చావు, నువ్వు నా కృప లేదు, ఏం చేయలేదు అని తను చెప్తున్నాడు కదా, దేవుడే చెప్తున్నాడు. అయినా సరే నేనే నా చిత్తానుసారంగా ఈ పాపాలన్నీ క్షమించేశాను పో అంటారు. అందుకని రోమాపత్రికలో ఉంటది, మనం భక్తిహీనులమై ఉండగా మనల్ని ఆయన క్షమించాడు, అలాగే శత్రువులమై ఉండగా క్షమించాడు, అలాగే దూరస్తులమై ఉండగా, ఎరగని వారంగా ఉండగా, మరి బలహీనులంగా ఉండగా దేవుడు మనల్ని క్షమించాడు, పాపులమై ఉండగా మనల్ని దేవుడు క్షమించాడు. ఈ అగాధే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను కనపరిచినా గ్రహించలేని మందమతుల మొద్దుల్లాగా మరి ఉన్నాడు యాకోబు. దేవుడు ఇంకా సహిస్తుంది, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తానని యాకోబును దేవుడు దీవించాడు, మరణ భయం పోగొట్టాడు. కాబట్టి మనమైతే దీవించబడిన లిస్టులో ఉంటే పర్వాలేదు, మరణ భయం లేని లిస్టులో ఉంటే చాలా మంచిది. కానీ ఇలా యాకోబులాగా ఇలా అడుగడుగున దేవుని చిత్తములకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, మరలా అయ్యా దేవుడా అని చెప్పడం ఎంత మాత్రం తగదు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. యాకోబు కుటుంబంలోని వాళ్ళందరూ భిన్నమైన మనస్తత్వాలతోనే ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా యాకోబుకి ఇచ్చిన అన్ని అవకాశాలు జారవిడ్చుకుని నష్టపోయాడు. మనం అట్లా జారవిడ్చుకోకుండా నష్టపోకుండా దేవుడు మనకి ఇచ్చే అవకాశాలను అల్పులము దీనులమైన మన పట్ల దేవుడు చూస్తున్న కృప కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన వారంగా బ్రతుకుతూ మరలా మనం దేవుని సన్నిధిలో ఆయన కొరకు బ్రతకాల్సి ఉంది. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఆ యాకోబును దీవించి ఆ యొక్క పెద్ద పట్టణమే, రాజ్యమే ఆయనకి ఇచ్చేసి ఆ రాజ్యానికి ఆయన పేరు పెట్టాడు. పేరు మార్చబడింది కదండి ఇశ్రాయేల్ అని. అందుకని ఆ దేశం ఇజ్రాయేల్ దేశం. ఒక మనిషి పేరు మీద ఒక దేశం ఉండడం అరుదైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ విధము చేతనైనా మనం దేవునికి దగ్గరై దేవుని మహింపరుస్తూ దేవుని గణపరుస్తూ ఒక దర్శనముల ద్వారా స్వప్నముల ద్వారా దేవుడు చూపించి మాట్లాడితే అర్థమైతే సంతోషం, దేవుని పని కొరకు పరుగులెట్టి ఆ పని చేయండి. అర్థం కాకపోతే మరి పెద్దలను అడిగి తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవాలి. కానీ ఏదో ఒకరు చేసి ఇక్కడ కూడా అబ్రహాము సంతానం యాకోబు సంతానం మెప్పించి వాడని మనము చెప్పద్దు. మనకు ఆధారం మనకు వాక్యములు అన్నీ ఉన్నాయి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమన్నాడు, చదువుకుందాం. మరి మనం ఇతరులను ప్రభువు యొక్క నడిపించాలి. మనం రక్షణ పొందాడు. ఏం ప్రయోజనం అండి? ఏజో గారికి 10 సార్లు మొక్కాడు, ఇంకో ఎవరో మరొక మొక్కాడు, మళ్ళీ తాను
అని ఏది అడిగితే దేవుడు ఇస్తున్నాడు, ఆయన గ్రహింపు రాట్లేదు. కాబట్టి మనమందరం కూడా ముసుగు లేని ముఖం వల్ల ప్రభువును చూచినట్లుగా, ఆయన సన్నిధిలో ధైర్యంగా ఉండినట్లుగా, మనకు అప్పగించిన పనిని, మనకి చెప్పిన పనిని, మనం దర్శనంలో, దేవుడు స్వప్నంలో లేదా వాక్యము ద్వారా మాట్లాడిన అన్ని తూచా తప్పక పాటించి, చెప్పింది చేసి వద్దన్నది మానేసి దేవుడికి నిత్యరాజ్యం మనమందరం వారసులమగుదాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక.